మోడీని క్వశ్చన్ చేయొద్దు, రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేయొద్దు, సిబిఎన్ ని క్వశ్చన్ చేయొద్దు, పవన్ కళ్యాణ్ ని క్వశ్చన్ చేయొద్దు, ఎవరిని క్వశ్చన్ చేయొద్దు. మరేం చేద్దాం? ఒక్కొక్కడికి ఒక టెంపుల్ కట్టించేసి వాళ్ళకి భజన చేద్దామా? దర్శనానికి ఇంత అని టికెట్ కూడా పెడదాం. రాష్ట్రానికి దేశానికి ఇన్కమ్ కూడా బాగుంటది. కొంచెం అన్నా నీకు సిగ్గుండాలి. మీరు ఇలా భజన చేస్తున్నారు కాబట్టి వాళ్ళలా తయారయ్యారు. నన్ను ఎవరు క్వశ్చన్ చేస్తారన్న ధైర్యం వాళ్ళకి మీరే ఇచ్చారు. ఎమ్మెల్యే అయితే ఏంటి, ఎంపీ అయితే ఏంటి, సీఎం అయితే ఏంటి, పిఎం అయితే ఏంటి? రాజకీయాల్లోకి వస్తే వాళ్ళకి ఏమైనా కొమ్ములు వస్తాయా? ఒక్కటి గుర్తుపెట్టుకో, వాళ్ళు మన సర్వెంట్స్. మనం వాళ్ళకి పని చేయడానికి కాదు, వాళ్ళు మన కోసం పని చేయాలి. వాళ్ళు మనకి ఊరికే చేయట్లేదు, దానికోసం మనం వాళ్ళకి సాలరీ కూడా ఇస్తున్నాం. సరిగ్గా పని చేయకపోతే బరబ్బరి క్వశ్చన్ చేస్తాం. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నడి రోడ్ మీద నిలబెడతాం. 146 కోట్ల మంది జీవితాలు వాళ్ళ చేతుల్లో పెట్టాం. కులాల మీద, మతాల మీద టైం పాస్ రాజకీయాలు చేయడానికి కాదు. నీకు చేతనైతే వాళ్ళతో పని చేయించుకో, నీ హక్కులు అడుగు, నీ భవిష్యత్తు కోసం నిలబడు, లేకపోతే మూసుకొని కూర్చో. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, క్వశ్చన్ చేసే వాళ్ళని డిస్టర్బ్ చేయకు. నువ్వు అమ్ముడు పోయావు ఎలాగూ, అందరినీ ఇలాగ అమ్ముడు పోరు కదా. ఓటు వేసేటప్పుడు లేని భయం, క్వశ్చన్ చేసేటప్పుడు ఎందుకు? ఇది డెమోక్రసీ. ఇక్కడ ఓటరే కింగ్. ఇది గుర్తుపెట్టుకో.